హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ఈ ఉద్యోగులపై మేజర్ క్రమశిక్షణ చర్యలండి. ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (సీసీఏ) రూల్స్ 1991లోని రూల్ నెంబర్ 9 ప్రకారంగా నిర్ణయించబడినటువంటి ప్రధాన శిక్షల గురించి అయితే ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇందులో మొదటిది ప్రధాన శిక్షల రకాలండి. నిబంధనల ప్రకారంగా మొత్తం 5 రకాల ప్రధాన శిక్షలైతే ఉన్నాయి. అవి అమలు చేయడానికి ముందు తప్పనిసరిగా పూర్తి విచారణ అయితే జరపాల్సి ఉంటుంది. తదుపరి భవిష్యత్ ప్రభావంతో ఇంక్రిమెంట్‌ల నిలుపుదల. సో, క్యుములేటివ్ ఎఫెక్ట్ పడొచ్చు. ప్రభావం ఏంటంటే దీనివల్ల ఒక నిర్ణీత కాలం పాటు ఇంక్రిమెంట్ అనేది ఆగిపోవడమే కాకుండా ఆ ఆర్థిక నష్టం ఉద్యోగ సర్వీస్ కాలం శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ తిరిగి రాదనమాట. అంటే ఒక స్టెప్ దిగినట్లే. ఇంకా ఎప్పటికి గూడా మనకు హ్మ్. మనకు న్యాచురల్‌గా రావాల్సిన అమౌంట్ రాదు. దీనివల్ల నష్టం ఇది కేవలం ప్రస్తుత జీతం పైనే గాకుండా కరువు భత్యం, డీఏ, పదవి విరమణ తర్వాత వచ్చే పెన్షన్ ప్రయోజనాలపైన కూడా తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది. మూడవది కింది స్థాయికి తగ్గించటము. ఇది 3 రకాలుగా ఉంటుందండి. హోదా తగ్గింపు, ర్యాంక్ తగ్గిస్తారు. ఉన్నత పోస్ట్ నుంచి కింది స్థాయి పోస్టుకు పంపడం. ఉదాహరణకు సీనియర్ అసిస్టెంట్ నుండి జూనియర్ అసిస్టెంట్‌గా ఆ విధంగా చేస్తారు. తర్వాత పే స్కేల్ తగ్గింపు, ప్రస్తుతం హోదాలోనే ఉంచి బేసిక్ పేను 1 కంటే అంతకంటే ఎక్కువ దశలకు అయితే కిందికి తగ్గించడం జరుగుతుంది. ఇక సీనియారిటీ తగ్గింపు, సీనియారిటీ జాబితాలో ర్యాంకును కిందికి జరపడము. దీనివల్ల పదోన్నతులు, ప్రమోషన్స్ చాలా కాలం ఆలస్యం అవుతాయన్నమాట. నాలుగోది నిర్బంధ పదవీ విరమణ. ఎప్పుడు ఆహ్, కంపల్సరీ రిటైర్మెంట్ చేయాలని అంటారంటే, ఉద్యోగి ప్రవర్తన మారనప్పుడు, లేదా అతన్ని సర్వీస్‌లో ఉంచడం శాఖకు నష్టమని భావించినప్పుడు, వయస్సు నిండక ముందే బలవంతంగా రిటైర్మెంట్ చేస్తారు. నిర్బంధ పదవీ విరమణ అన్నమాట. సో, దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ శిక్ష పడిన ఉద్యోగి అప్పటి వరకు చేసిన సర్వీస్‌కి గాను ఏదైతే ఉంటుందో పూర్తి పెన్షన్, గ్రాట్యుటీ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఐదోది ఉద్యోగం నుంచి తొలగింపు. సో, దీనివల్ల ఉద్యోగిని సర్వీస్ నుండి శాశ్వతంగా తీసివేస్తారు. సో, దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే గతంలో చేసిన సర్వీస్ రద్దవుతుంది. పెన్షన్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు లభించవు. కేవలం సొంత పొదుపు మొత్తాలైనటువంటి జీపీఎఫ్, సీపీఎస్, ఏపీజీఎల్ఐ వంటివి మాత్రమే వర్తిస్తాయి. సో, దీనివల్ల ఈ శిక్ష పడిన వ్యక్తికి భవిష్యత్తులో మరేదైనా ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఇకపోతే ఉద్యోగం నుండి బర్తరఫ్, డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. సో, ఈ శిక్ష పడితే ఇది అత్యంత కఠినమైన శిక్ష అండి. దీనివల్ల సర్వీస్ అనేది రద్దవుతుంది. పెన్షన్ ప్రయోజనాలేవి రావు. సో, బర్తరఫ్ అయినటువంటి వ్యక్తి, డిస్మిసల్ అయిన వ్యక్తి భారతదేశంలో ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హులు కారు. శాశ్వతంగా అనర్హత వేయబడుతుందనమాట. సో, మన యొక్క మీద తీసుకునే డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి జరిగిన తప్పును బట్టి ఈ 5 ఏ శిక్ష అమలవుతుందో అది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో, ఇవి కూడా తెలుసుకోవడం ముఖ్యమే. సో, అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. ప్రధాన శిక్షలు ఉద్యోగి ఆర్థిక స్థితిని, సామాజిక గౌరవాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరిస్తూ ఆరోపణలు నిరూపితమైనప్పుడే వీటిని విధించాలి. ఉద్యోగులు క్రమశిక్షణతో ఉంటూ ఇటువంటి కఠిన చర్యలకు గురి కాకుండా అయితే చూసుకోగలరు.